లాస్ట్ వీడియోలో మనం ఎడిషన్ గురించి రూల్స్ అయితే నేర్చుకున్నాం కదా. 2 ప్లస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి. 2 ప్లస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో 12 + 5 = 17. సైన్ ఏది ఇవ్వాలి, బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ ఇవ్వాలి. సో ఇక్కడ బిగ్ నెంబర్ ఎవరు, 12కి ఏ సైన్ ఉంది, పాజిటివ్ సైన్ ఉంది. సో +17. ఇక్కడ చూడండి, ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. సో 12 - 5, 12 - 5 ఎంత, 7. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు సైన్ ఏ సైన్ ఇవ్వాలి, ప్లస్ ఇవ్వాలా మైనస్ ఇవ్వాలా. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంది, మైనస్. సో వచ్చిన ఆన్సర్కి మనం మైనస్ సైన్ అనేది ఇవ్వాలి. మళ్ళీ అగైన్ ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పాను, సబ్ట్రాక్షన్ చేయాలి. 12 - 5 = 7. సో ఓకే మేడం, 7 ఇక్కడ వరకు ఓకే. సైన్ ఏ సైన్ ఇవ్వాలి, ప్లస్ ఆర్ మైనస్. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంది, ప్లస్. సో ఆన్సర్ ఈజ్ ప్లస్. 2 మైనస్ ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి, మనం ఇక్కడ యాడ్ అనేది చేయాలి. 2 మైనస్ ఉన్నప్పుడు కూడా మనం ఇక్కడ యాడ్ అనేది చేయాలి. వచ్చిన ఆన్సర్కి బిగ్ నెంబర్ సైన్ అనేది ఇవ్వాలి. బిగ్ నెంబర్ ఎవరు, 12. 12కి ఏ సైన్ ఉంది, మైనస్. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మీరు చూడండి, 2 మైనస్ ఉన్నప్పుడు అలాగే 2 ప్లస్ ఉన్నప్పుడు మాత్రమే మనం యాడ్ చేస్తాం. మిగిలిన సిచ్యువేషన్లో సబ్ట్రాక్షన్ చేస్తాం. కానీ ఏ సిచ్యువేషన్లో అయినా సరే వచ్చిన రిజల్ట్కి మనం ఇచ్చే సైన్ ఏంటి, బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ ఇస్తాం. అది ఎలా గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ విషయాలైనా ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాం చెప్పండి, మనకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాం. సో ఇక్కడ వచ్చిన ప్రతి రిజల్ట్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళ గుణగణాలను నేర్చుకుంటారు. అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 12 ప్లస్ కాబట్టి వచ్చిన ఆన్సర్కి 17 ప్లస్. ఇక్కడ 12 మైనస్, నెగిటివ్ కాబట్టి వచ్చిన ఆన్సర్ నెగిటివ్. ఓకే, అర్థమవుతుందా. పెద్ద నెంబర్ ఏదైతే ఉంటే దాని సైన్ అనేది తీసుకుంటుంది వచ్చిన రిజల్ట్. ఓకే, అర్థమైంది కదా. ఇలాంటి మరెన్నో మ్యాథ్స్ ఈజీగా నేర్చుకునే వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.